అన్షు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఇంట్లో నేను మునక్కాయ మటన్ కర్రీ చేస్తున్నాను చూడండి. ముందుగా ఇదిగోండి ఒక అరకిలో మటన్ తీసుకొని ఉడకబెట్టాను. దాంట్లో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టి పాన్లో ఇద్దండి కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను. ఇద్దండి ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను. ఇద్దండి ఆనియన్స్, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, మునక్కాయలు, మామిడికాయ, ఆనియన్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొంచెం కొబ్బరి పేస్టు, అంతే అండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇదండి టమాటాలు వేస్తున్నాను. నా ఛానల్లో పెట్టున్నాను మునక్కాయ మటను కర్రీ 2-3 సార్లు పెట్టాను అన్షు కిచెన్ అండ్ గార్డెన్లో. అది చాలా రోజులైంది, అందుకని మళ్ళా పెడుతున్నాను. చూడండి ఈజీగా చేసుకునే విధానంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను. మునక్కాయ మటన్ కర్రీ సూపర్గా ఉంటుందండి. మంచి మటన్ తెచ్చుకొని మునక్కాయ మటన్ చేసుకుంటే బాగుంటుంది. మామిడికాయని వేసుకోవచ్చు. ఒకవేళ మామిడికాయ వద్దంటే స్కిప్ చేసి కొంచెం చింతపండు పులుసు పోసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మటన్లో వేసి ఉడకబెట్టున్నాను. చూసుకొని మళ్ళీ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, టమాటా మగ్గిన తర్వాత దాన్ని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది చిన్న స్పూను చాలు. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ ఇస్తే నేను మంచి మంచి వీడియోలు చేసి మీకు అన్నీ ఏ కర్రీ కావాలో మీరు కామెంట్లో పెడితే నేను అన్ని కర్రీలు పెడతాను. ఈజీగా చేసుకునే మొదల్లో చూడండి. ఇవి చెట్టుకు కాసినటువంటి మునక్కాయలు డ్రమ్ స్టిక్ అంటారు. పొలం దగ్గరకు పోయి మా అబ్బాయి తెచ్చినాడు. మా పొలం దగ్గరకు పోయి మామిడికాయ కూడా వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇదంతా కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. దీంట్లో మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇద్దండి మునక్కాయ కొంచెం మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న మటన్ పోసేస్తున్నాము. ఇద్దండి మటన్ పోసేసాను. దీంట్లో ఇప్పుడు కారం వేస్తాము. కారం కొంచెం తక్కువ వేస్తున్నాను. మా అబ్బాయి తినాలి కాబట్టి, వాడికి కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది.
కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు కూడా వేస్తున్నాను. అంటే కొద్దిగా ఉడకనిద్దాము. మగ్గిన తర్వాత ఇద్దండి, కొంచెం ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్, ఒక ఎర్రగడ్డ కొంచెం కొబ్బరి పేస్ట్ చేసి పెట్టాను, ఇది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు. ఇదండి, కొబ్బరి కూడా వేసేసాను. ఉడికిన తర్వాత మునక్కాయ కొంచెం బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇదండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. 4 ఏళ్ళ పైన అయింది ఛానల్ పెట్టి, గ్రోతే లేదు. నేను సరిగా పెట్టలేదు ఈ మధ్య. మీరందరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ కూడా గ్రోత్ వస్తుంది. నేర్చుకొని అందరికి ఉపయోగపడే ఛానలే కదా, దీంట్లో ఏం చెడు ఏం లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కామెడీ డ్యాన్స్లు అయితే సబ్స్క్రైబ్ చేస్తారని వేరే వాళ్ళు అంటుంటారు, అలాగే ఉంది పరిస్థితి. అయితే అందరికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, హెల్ప్ చేయండి. నా ఛానల్ గ్రో అయితే నాకు బాగుంటుంది, నాకు హెల్ప్గా ఉంటుంది. నేను 10 మందికి హెల్ప్ చేసేదానికే ఈ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదో ఫ్రెండ్స్, మునక్కాయ మటన్ రెడీ అయిపోయింది. ఇదండి, మునక్కాయలు కూడా ఉడికిపోయి మటన్, ఇది కూడా మునక్కాయ మటన్ రెడీ అయింది. దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇదండి, స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మునక్కాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా ఈజీగా ఎలా చేసుకోవాలో మునక్కాయ మటన్ కర్రీ. చూడండి, టేస్టీగా ఉంటుంది మునక్కాయ మటన్ కర్రీ. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ, ఉంటాను, బాయ్.